హాయ్! హలో! అందరికి నమస్కారం అండి. చాలా మంది వాషింగ్ మిషన్ టబ్ ఎలా క్లీన్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఈరోజు మన ఇంట్లో వాడుకునేటువంటి వెనిగర్‌ని యూజ్ చేసి వాషింగ్ మిషన్ టబ్ ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనము వాషింగ్ మిషన్ టబ్‌ని ఫుల్‌గా వాటర్‌తో నింపుకోవాలి. నింపుకున్న వాటర్‌లో వెనిగర్ మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ బాటిల్ కప్పుని తీసుకొని 4 కప్స్ వెనిగర్‌ని ఆ వాటర్‌లో వేసి కలిపేసి నైట్ అంతా కూడా నానబెట్టుకొని ఆ వాటర్‌తో పాటు ఆ వెనిగర్‌ని వేసిన నీళ్ళతో పాటు అట్లా నానబెట్టేసుకొని వదిలేసేయాలి. నైట్ అంతా నానబెట్టుకొని ఉన్నటువంటి ఈ టబ్ లోపల ఈ ఈ డస్ట్ కలెక్టర్ ఏదైతే ఉందో, ఈ డస్ట్ కలెక్టర్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత డస్ట్ ఉందో. ఈ స్క్రూ డ్రైవర్‌తో మీకు నానిపోయి ఉండడం వల్ల నేను ఇట్లా దాన్ని తీస్తూ ఉంటే మీకు కనిపిస్తుంది గానీ, ఇట్లాగే టబ్బు వెనకాతల కూడా చాలా మట్టి పేరుకుపోయి ఉంటుంది. ఇది క్యాప్ ఓపెన్ అయింది గనక మీకు నేను తీసి చూపించగలుగుతాను. టబ్బు వెనకాతల కూడా చాలా మట్టి ఉంటుంది. దాన్ని మనం చూపించలేము. అది మనకు కనిపించదు కూడా. చెయ్యి కూడా పెట్టి మనం క్లీన్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు నైట్ అంతా ఇట్లా నానబెట్టి వెనిగర్‌తో నానబెట్టి ఉంచడం వల్ల ఏమవుతుందంటే, ఆ వాటర్‌తో పాటు ఆ వెనిగర్ ఉండడం వల్ల ఆ మట్టంతా నాని ఉంటుంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఆన్ చేస్తాను. ప్రోగ్రామ్ ఆన్ చేసి అసలు ఎంతవరకు క్లీన్ అయిందో కూడా మీకు చూపిస్తాను. ఆన్ చేసుకొని పవర్ ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేసి ప్రతి మిషన్‌లోను కూడా టబ్ క్లీన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. నేను ఈ టబ్ క్లీన్ అనే ఆప్షన్ పెట్టుకున్నాను. ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చింది. మనం మిగిలినవి కూడా సెట్ చేయాల్సిన అవసరం లేదు. టబ్ క్లీన్‌లో పెట్టుకొని స్టార్ట్ నొక్కితే ఆల్రెడీ నిండిపోయి ఉంది కనుక ఇక్కడ 1 అవర్ 40 మినిట్స్ తీసుకుంటుంది. దీనికి కావాల్సిన ప్రోగ్రామ్ ఆటోమేటిక్‌గా సెట్ చేసుకొని మనకి బయటికి వేస్ట్ వాటర్‌ని బయటకి పంపించడం జరుగుతది. చూద్దాం ఎలా వస్తుందో. ఏ కంపెనీ వాషింగ్ మిషన్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఫ్రంట్ లోడ్ అయినా, టాప్ లోడ్ అయినా, కంపెనీ వేరే ఏదైనా, మోడల్ ఏదైనా సరే సంబంధం ఉండదు. దేనికైనా ఇట్లానే చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇది ఎంతవరకు క్లీన్ అయింది చూడండి. ఇంతకుముందు ఇదంతా కూడా ఎంత మట్టి ఉండేది, ఎంత డర్టీగా ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా అయిందో. ఏదైనా క్లీనింగ్ చేసుకున్న దానికి, క్లీన్ చేయలేని దానికి ఇది తేడా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇలా క్లీన్ చేయకపోతే, మీకు ఆ స్మెల్ కూడా మీకు చాలా మనం ఉండలేనటువంటి అంత ఘోరమైన స్మెల్ వస్తుంది. అందుకు ఎప్పటికప్పుడు క్లీనింగ్. ఇది మీకు బయటికి కనిపిస్తుంది కనుక ఇంతకుముందు క్లీన్ చేయకముందు ఎట్లా ఉండేది, క్లీన్ చేసిన తర్వాత ఎట్లా ఉందని తెలుస్తుంది మీకు. వాషింగ్ మిషన్‌లో నుంచి చాలా డస్ట్ అయితే రావడం జరిగిందండి. ఇగోండి చూడండి మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఒక బకెట్‌లో కొంచెం ఆ వేస్ట్ వాటర్‌ని పట్టి ఈ మురికి మీకు చూపిస్తున్నాను. ఇట్లాగే మీ వాషింగ్ మిషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే లోపలున్న డస్ట్ అంతా క్లియర్ అవుతుంది. లేదనుకున్నట్టయితే తిరిగి ఆ మట్టంతా కూడా మీ బట్టలకు అంటుకొని డాగులుగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇబ్బందుంటుంది మీకు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.